వాళ్ళేంటి తెలుసా మ్యాటరు? ఫ్రాంచెస్కాస్ మొత్తం అంతా క్లోజ్ చేసేస్తున్నారంట. ఆల్ లొకేషన్స్. సో, మా ఇంటి దగ్గర ఉన్న మాల్‌లో ఒక లొకేషన్ ఉంది. సరే మంచి డీల్స్ ఉంటాయి కదా అని చెప్పి షాపింగ్‌కొచ్చేసాను. సో, లెట్స్ గో. సో, ఇదే మన టాంజర్ అవుట్‌లెట్స్. మన ఇంటికి ఒక 10 మినిట్స్ దూరంలో ఉంటది అంతే. అది తేజుకి కొద్దిగా డేంజరే. ఎందుకంటే నేను ఎప్పుడు పడితే అప్పుడు షాపింగ్ వచ్చేయచ్చు పక్కనే కాబట్టి. సో, ఈ అవుట్‌లెట్‌లో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గెస్, క్రాక్స్, హెచ్&ఎం, కొలంబియా, కోచ్, కేట్ స్పేడ్, ఓల్డ్ నేవీ, నైకీ ఆర్ స్కెచర్స్ ఇలా చెప్తూ పోతే చాలానే ఉన్నాయి. సో, మనం వెళ్ళబోయేది ఏంటంటే ఫ్రాంచెస్కాస్. ఇదిగో అక్కడే ఉంది. నాకు యాక్చువల్లీ వీటి కలెక్షన్ కానీ జ్యువెలరీ కానీ జస్ట్ చాయిస్ ఆఫ్ కలర్స్ కానీ అన్నీ చాలా ఇష్టము. బట్ అన్ఫార్చునేట్లీ అన్ని లొకేషన్స్ మూసేస్తున్నారంట. ఆన్ ద బ్రైట్ సైడ్ ఏంటంటే మూసేస్తున్నారు కాబట్టి అన్నీ మంచి ప్రైజింగ్ మంచి డీల్స్లో ఉంటాయి. సో వీడు ఆల్రెడీ స్ప్రింగ్ కలెక్షన్ పెట్టేసినట్టున్నాడు. ఈ స్కర్ట్స్ బటర్ యెల్లో ఫ్లోరల్ డిజైన్స్ అన్నీ చాలా ప్రిటీగా ఉన్నాయి. ఈ బటర్ యెల్లో అయితే నాకు ఇప్పటికి ఎన్ని దగ్గరలో కనపడిందో స్టోర్ ఎంటర్ అవ్వగానే. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి వచ్చేసి అంతా డ్రెస్సెస్ హ్యాంగ్ చేసి ఉన్నాయన్నమాట. అన్ని బ్లాక్స్ ఒక దగ్గర అండ్ దెన్ రెడ్స్ ఒక దగ్గర, పింక్స్, వైట్స్ ఆల్ కలర్స్ సెట్గా పెట్టాడు ఇన్ డిఫరెంట్ సైజెస్. అండ్ దెన్ నెక్స్ట్ ఇట్ సైడ్ ఏమో ఎక్కువ టాప్సే కనపడ్డాయి. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కానీ మోస్ట్లీ టాప్సే అనమాట. దాంట్లో కూడా ఎక్కువ బ్లూ షేడ్స్ అండ్ వైట్, బ్లాక్ షేడ్స్ అండ్ సీ గ్రీన్ షేడ్స్ ఎక్కువ ఇటువైపు పెట్టాడు. దాంట్లో నాకు ఈ పర్ల్ టాప్ చాలా నచ్చింది. సో ఇక్కడ వర్క్ చేసి ఒక అమ్మాయిని అడిగితే దాంట్లో వేరే కలర్స్ కూడా ఉన్నాయని చెప్పింది. ఒకవేళ వేరే కలర్లో ఉన్నది నాకు నచ్చిందంటే పక్కా తీసుకుంటాను. నెక్స్ట్ ఏమో వీటి దగ్గర జ్యువెలరీ కూడా ఉంటాయి ఆ డ్రెస్సెస్తో పాటు. కొన్ని పీసెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, మనం కొద్దిగా ఎత్తుక్కోవాలంతే. ఈ వాచ్ భలే ముద్దుగా అనిపించింది నాకు, బట్ వాచ్ కూడా మనకి ఏం వద్దులే. రైట్ నౌ స్టోర్ క్లోజింగ్ కాబట్టి మొత్తం జ్యువెలరీ మీద అంతా 40% ఆఫ్ ఉంది. నాకు వీటి ఇయర్ రింగ్ కలెక్షన్లో కొన్ని పీసెస్ అయితే చాలా నచ్చాయి. జనరలీ మనం అన్ని అవుట్ఫిట్స్ మీదకి ఇండియన్ గోల్డ్ జ్యువెలరీ అయితే వేసుకోలేము కదా, మనది కొద్దిగా యెల్లో షేడ్ వస్తుంది. అలాంటప్పుడు ఇట్లా డిఫరెంట్ కలర్స్లో కొద్దిగా సింపుల్గా ఉండే జ్యువెలరీ బాగుంటుంది టాప్స్కి కానీ లేదా మోడర్న్ డ్రెస్సెస్కి కానీ. సో ఇక్కడ కొంచెం షాపింగ్ చేసేసుకొని టాప్స్, డ్రెస్సెస్ అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ కొనేసుకొని బయటకు వచ్చేసాను. నెక్స్ట్ పక్కనే అల్టా ఉన్నింది. సో యూజువలీ ఏంటంటే నేను ఎక్కువ సఫారాలో షాపింగ్ చేస్తూ ఉంటాను బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ, కానీ అల్టాలో కూడా కొన్ని బాగుంటాయి. సో ఇవాళ అల్టాకి వెళ్దామని ఫిక్స్ అయ్యా. అసలు ఆ మాటకు వస్తే ఏ బ్యూటీ ప్రోడక్ట్ స్టోర్ అయినా సరే మనకి ఏదైనా కావాలి అంటే అది ఏంటి అని ఒక ఐటెం ఫిక్స్ చేసుకొని వెళ్ళడం బెటర్. లేకపోతే మనకి తెలియకుండానే ఆ ఎక్సైట్మెంట్కి ఏది పడితే అది కొనేసుకుంటూ ఉంటాము. సో ఇవాళ ఏంటంటే నాకు ఐలైనర్ కావాలి. నా ఐలైనర్ బాగా తొందరగా అయిపోతుంది ఎందుకంటే నేను చాలా ఎక్కువ వాడతాను. దాంట్లో నాకు అనెస్టేజియా అనే బ్రాండ్ చాలా ఇష్టము నా జెల్ లైనర్కి. అనెస్టేజియా డార్క్ సైడ్ బాగా డార్క్ బ్లాక్గా వస్తుంది, ప్లస్ అది స్మజ్ ప్రూఫ్. సో నాకు ఇది బాగా వర్కౌట్ అవుతుంది ఆల్ డే వేర్కి. అంతే, ఇంక ఇది తీసేసుకొని అటు ఇటు చూడకుండా ఏం డిస్ట్రాక్షన్ లేకుండా బిల్ వేసుకొని బయటకు వచ్చేసాను. వచ్చి ఒక గంట అయిందో లేదో వెదర్ ఇంకా బ్యూటిఫుల్గా తయారైంది. అసలు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పేరెంట్స్ షాపింగ్లో ఉంటే. అలా మంచి వెదర్ని ఎంజాయ్ చేస్తూ నడుస్తూ వస్తుంటే బనానా రిపబ్లిక్ వచ్చింది. దెన్ నాకు వెంటనే తేజు గుర్తొచ్చాడు, ఎందుకంటే ఇక్కడ మెన్ కలెక్షన్ నాకు చాలా నచ్చుతుంది. ఫ్యాబ్రిక్ కలర్స్ అన్నీ చాలా బాగుంటాయి. సరే ఒక చిన్న రౌండ్ వేద్దాం, ఏదన్నా దొరికితే తేజుకి తీసుకుందాం కదా అని చూస్తున్నాను. కానీ ఒక 1 మినిటే చూసా, ఆ తర్వాత ఉమెన్ సెక్షన్స్కి వచ్చేసి టాప్స్ చూస్తున్నాను.
ఇక్కడ తేజుకి ఏం దొరకలేదు కానీ నాకు ఓ టాప్ దొరికింది. సరేలే ఎలాగో ఫ్లోలో తనకి ఎతుకుతున్నాం కదా అని చెప్పి పక్కనే ఎక్స్‌ప్రెస్ ఉంటే ఎక్స్‌ప్రెస్‌కి వచ్చేసాను. దీంట్లో కూడా కలెక్షన్ అంతా బాగుంటుంది కానీ నాకు స్పెసిఫిక్గా జీన్స్ ఎక్కువ ఇష్టం ఎక్స్‌ప్రెస్‌లో. ఫస్ట్ థింగ్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే షేప్ ఆర్ ఫిట్టింగ్ అంతా నీట్‌గా ఉంటుంది. సో వచ్చిందే తేజు కోసం కదా అని చెప్పేసి మెన్స్ సెక్షన్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఇటు వచ్చేసా. ఇటు చూస్తే నాకు ఇక్కడ ఒక పింక్ బ్లష్ టీ షర్ట్ ఒకటి నచ్చింది. దాని మీద ప్యాటర్న్ కూడా చాలా ప్రిటీగా ఉంది. కానీ తేజుకి నచ్చుతుందో లేదో అనిపించింది. సో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మళ్ళీ మన ఉమెన్స్ సెక్షన్‌లోకి వచ్చేసాను. ఇంకా ఎక్స్‌ప్రెస్‌లో కూడా షాపింగ్ ఫినిష్ చేసేసాను. బయటకొచ్చి చూస్తే ఆల్రెడీ చాలా డార్క్ అయిపోయింది. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను. కావాల్సినవన్నీ మంచిగా దొరికాయి. నౌ దట్ ఐమ్ థింకింగ్ అసలు నిజంగానే షాపింగ్ అనేది ఒక థెరపీ కదా మనకి. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు సబ్స్క్రైబ్ టు ఇట్లు సాయిదారిని.